హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాధవి తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు అయితే మా నిమ్మ చెట్టుని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే చాలా కాయలు వచ్చినాయండి. ఈసారి కాయలు కూడా చాలా పెద్ద సైజులో వచ్చినాయి. మొక్కలైతే అన్నీ తీసేసాం కదా, ఇంకా ఈ ఒక్కటైతే ఉంది నిమ్మ చెట్టు అయితేను. దీన్ని అయితే ఇంకా ఈ మొక్కలేమీ లేవు కదా, అందుకే దీన్ని మంచిగా చూసుకుందాం అనుకున్నాము. అందుకే మేము దీనికైతే మంచి పోషణ అయితే ఇస్తున్నాము. అందువల్లే ఇవైతే మంచిగా పెరిగినాయి. సైజు అయితే చాలా పెద్దగా వచ్చాయండి నిమ్మకాయలు. ఇవి కొంచెం చూడండి ఎంత సైజులో ఉన్నాయో. దీనికి మేము పేడ వేసామండి, ఎరువు, అందుకే ఈ సైజులో వచ్చినాయి. ఇంకోండి గుత్తులు గుత్తులు అయితే కాసినాయి. ఇంకోండి ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది ఇది కొన్ని చెట్లేను, అవి కూడా ఇవి మనకి మంచిగా వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే మేము గ్రో బ్యాగ్లో పెట్టాను, తెలుసు కదా, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది పెట్టేసి 5-6 సంవత్సరాలు అయితే అవుతుందండి. అప్పటి నుంచి కాయలు అయితే కాస్తూనే ఉంది ఇది నిమ్మ చెట్టు. ఇది మళ్ళీ పోతేస్తుంది చూడండి. అలాగే తమలపాకు చెట్టు కూడా పెట్టాము. ఇదైతే నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. మంచిగా 2-3 కొమ్మలు అయితే పెట్టాను. ఇదైతే ఇదిగో చూడండి, బతికినాయి, మంచిగా ఆకులు కూడా వచ్చాయి. ఇది మనీ ప్లాంట్లో పెట్టాను. మనీ ప్లాంట్ ఇంత ముందే చూస్తారు కదా. ఇవ్వండి, ఇలా మంచిగా అయితే పాకించాము, పైకి కట్టేసి. అలాగే గోంగూర మొక్క కూడా పెట్టాను చూడండి, అదే మొలిసింది, మేమైతే పెట్టలేదు, అదే మొలిసింది.